మిత్రులకు నమస్కారం. ప్రత్యక్ష మార్కెటింగ్ అనేటువంటి ఒక మంచి విధానం. ఈ విధానంలో వస్తువు తయారు చేసేటువంటి తయారీదారునికి, ఈ వస్తువులు ఉపయోగించుకునే వినియోగదారునికి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని తగ్గించి నేరుగా వినియోగదారులకు వస్తువులను అందించే ఏర్పాటు చేయడంలో ఒక భాగమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ పరిశ్రమ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్సిఎం వ్యాపార విధానం 25 సంవత్సరాల కిందట 2000 సంవత్సరంలో ఈ విధానంలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని రూపాంతర యాత్ర అంటే రజతోత్సవ వేడుకల్ని ఇవాళ గ్రామానికి ఆర్సిఎం ఉత్పత్తులు చేరవేసేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతా ఉంది. ఈ తరుణంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్సిఎంలో ఉత్పత్తులు వాడేటువంటి వినియోగదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ వ్యాపారం మూలంగా 25 సంవత్సరాల కాలంగా ఈ ఆర్సిఎం వ్యాపారాన్ని ప్రచారకర్తలుగా ప్రణాళికాబద్ధంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వారందరి జీవితాలు మారినాయి. లక్షాధికారులుగా, కోటీశ్వర్లుగా ఆర్సిఎంలో సభ్యత్వం తీసుకొని అసోసియేట్ బయ్యర్గా ఆర్సిఎం సంస్థలో ఒక భాగస్వామిగా మరి వినియోగదారునికే పట్టాభిషేకం అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక విధానాన్ని ఆర్సిఎం సంస్థ వినియోగదారులకే పెద్దపీట వేస్తూ ఆర్సిఎం వ్యాపారంలో ఎలాంటి స్టార్స్ని కానీ, మోడల్స్ని కానీ, ఎలాంటి టీవీ ఛానళ్ళని కానీ ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయకుండా వినియోగదారునికే అవకాశం ఇచ్చింది. ఎస్, వినియోగదారుడా, ఇది నీ హక్కు. ఇక్కడ ఉత్పత్తులు వాడు. నీకు మంచిగా అనిపించినటువంటి ఈ ఉత్పత్తుల్ని ఒక ప్రచారకర్తగా నీ బంధువర్గానికి, స్నేహితులకి, నైబర్స్కి తెలియపు. ఆర్సిఎం వ్యాపారం గుర్తిస్తుంది. ఆర్సిఎం వ్యాపారం విధానపరమైనటువంటి ఈ విధానంలో కూడా 45% వచ్చేటువంటి లాభాన్ని ఒక రెవెన్యూ షేరింగ్ ఆధారంగా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధమవుతా ఉంది. కాబట్టి మీరు ఒక మంచి సమూహాన్ని తయారు చేయమని ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా 25 సంవత్సరాల కాలంగా చక్కటి ప్రణాళికతోని ఆర్సిఎం వ్యాపారాన్ని అంటిపెట్టుకునేటువంటి అనేక మంది వాళ్ళ దేశవ్యాప్తంగా ఆర్థికంగా ఒక సుస్థిరత సాధించి అనేక మందికి రోల్ మోడల్గా మారారు. మరి వినియోగదారునికి ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వినియోగదారునికి తన ఉత్పత్తులు వాడే క్రమంలో ఆర్సిఎం ఉత్పత్తులు వాడేటువంటి ఈ విధానంలో కల్తీ లేనటువంటి ఒక విధానం ఉండడం వల్ల, తన ఇంటికి వచ్చేటువంటి ఈ ఉత్పత్తులన్నీ నాణ్యత ప్రమాణాలు ఉండడం వల్ల ఒక ఆరోగ్య భద్రత లభిస్తూ ఉంది. కల్తీ వల్ల జరిగేటువంటి అనర్థాలన్నీ ఇక్కడ ఆగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉత్పత్తుల్ని ఆర్సిఎం సంస్థ కంపెనీ ట్రైనింగ్ ఏర్పాటు చేసి, ట్రైనర్లను ఏర్పాటు చేసి, అది నోటి ఛార్జ్ కావచ్చు, ఇప్పుడు ఇవాళ ఏర్పడ్డ జోనల్ టీం కావచ్చు, కీసోల్ కావచ్చు, ఈ విధంగా గుడ్డాటికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వినియోగదారులని చైతన్యవంతం చేస్తూ ఈ ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలన్నీ అందించడం వల్ల ఇవాళ అనేక మంది వాళ్ళ ఆర్సిఎం వైపు టీవీలో ప్రచారకర్తగా మారడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మరి ఆర్సిఎం చేయబోయేటువంటి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకి తమ పరివారాన్ని పెద్ద సంఖ్యలో తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆర్సిఎం ఇచ్చేటువంటి ప్రతి హోంవర్క్ను కూడా చేస్తూ ఆర్సిఎం ఏ సిద్ధాంతాల మీద ముందుకెళ్తా ఉందో, ఆరోగ్య పరిరక్షణ, స్వావలంబన, మహిళా సాధికారత, నవభారత నిర్మాణం కోసం అడుగులు వేస్తూ ఉంది. టీసీ జాబ్రా గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మరి దేశవ్యాప్తంగా మరి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యతాయుతంగా తమ టీములందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేయడానికి మరొకసారి అందరూ కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఆర్సిఎం.